కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనాపరుడి స్థాయిని దేవుడు ఎంత ఘనపరిచాడో చూడండి. అంతటి ప్రార్థనాపరుడు దానియేలు అయినప్పటికీ కూడా బబులోనులో జ్ఞానులందరూ ఒక్క దినం ముందే చనిపోయే ప్రమాదకరమైన చట్టం వస్తే తన ప్రార్థనా స్నేహితులకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పిలిచి విషయాన్ని తెలిపి ప్రార్థించమని కోరడాన్ని మనము బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి మనము ఒంటరిగా ఎంత ప్రార్థన చేయగలిగినా మనలాగా ప్రార్థన చేసే మరికొందరితో కలిసి ప్రార్థన చేయటం ఈ కడవరి ఘడియలో చాలా అవసరమని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. ప్రభునామానికి స్తోత్రం కలుగునగాక. ప్రతి రాత్రి శిష్యులను తమ ప్రార్థనలకు వదిలిపెట్టి ఒలీవల కొండ మీదకి వెళ్ళి తాను ఒక్కరే ప్రార్థన చేసే యేసు ప్రభు వారు కూడా రక్షణ కార్యానికి సమయం సమీపించినప్పుడు నాతో కలిసి ఒక్క గడి అయినా ప్రార్థన చేయండి బాబు అని శిష్యుల్ని కోరడాన్ని మనం బైబిల్లో చూస్తుంటాం. కనుక సమస్య తీవ్రతను బట్టి, జరగాల్సిన కార్యాలను బట్టి ప్రార్థన చేసేవాళ్ళు కలిసి ఒక చోట చేరి ప్రార్థించవలసిన అవసరత ఉన్నదని నేను ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలయ్య గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వాక్యములో ఉంది, నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేయనంత కాలం అసలు నీకు నెమ్మది ఉండదు, సుఖం ఉండదని వాక్యం చెబుతుంది. మేమెవరికి అన్యాయం చేయలేదు కాబట్టి, ఎవరి సొమ్ము తినలేదు కాబట్టి, ఎవరిని మోసం చేయలేదు కాబట్టి మాకు ఇలాంటి బాధ రాకూడదు అని క్రైస్తవులు అనుకుంటున్నారు, సేవకులు కూడా భావిస్తున్నారు. కానీ వాక్యం ఏమంటుందంటే చాలా తేటగా, క్లియర్గా, నువ్వు మనుషులందరూ నిమిత్తము ప్రార్థన చేయటం మానేసావు కాబట్టి, అసలు అలవాటు నీకు లేదు కాబట్టి నీకు నెమ్మది, సుఖము నీ బతుకులో లేదని చెప్పాడు.